వైసీపీ నాయకులు కాలక్షేపం కోసమే ధర్నాలు దీక్షలు చేస్తున్నారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఫీజుపోరు కార్యాలయం కోసం కాలక్షేపం కోసమే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏ ప్రోగ్రాం చేయకపోతే నాయకులందరూ పార్టీ నుంచి జారుకుంటారని, ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారని మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. విద్యార్థులు, రైతుల గురించి వైసీపీ నాయకులు మాట్లాడాలంటే అసెంబ్లీకి రావాలన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యార్థుల ఫీజుల కోసం ఒక జీవో తెచ్చారని గుర్తు చేశారు. బడ్జెట్లో ఆమోదం తెలిపి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడుతున్నామని అఖిలప్రియ అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఒక నిర్ణయం తీసుకొని జీవో ఇచ్చినారు. ఒక పక్కన జీవో చూపించి మార్చి అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. దాని తర్వాత నిర్ణయం తీసుకొని ఒక డేట్ అనౌన్స్ చేయడం, దాని తర్వాత స్టార్ట్ అవుతుందని ఒక పక్కన మేము చెప్తుంటే లేదు 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 మేము ధర్నాకు దిగుతాం. దేనికోసం ధర్నాకు దిగుతున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా తలగొట్టుకుంటున్నారు. వీళ్ళు మొత్తానికే మా గొప్ప మీద పడి చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మాకు ప్రభుత్వం వచ్చినట్టు ఇంకా బాగుంటుందని మేము అనుకుంటుంటే వీళ్ళు వచ్చి మన కోసం ధర్నా చేస్తారని చెప్పి ఈరోజు వాళ్ళు తిట్టుకుంటున్నారు. మేము కాదు, విద్యార్థులు తిట్టుకుంటున్నారు. అరే బాబు, మీరు నోరు మూసుకుని ఇళ్లలో కూర్చుంటారు బాబు, మాకు ప్రభుత్వం తరపు నుంచి రావాల్సి వస్తాయి అనే నమ్మకం ఈ రోజు మాకు ఉందని చెప్పి వాళ్ళు ముత్తుకుంటుంటే వీళ్ళు ధర్నాలు చేస్తారంట. లోకేష్ అన్న గారు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఒక నిర్ణయం తీసుకొని జీవో ఇచ్చారు.